హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. 10థ్‌లో ఏ గ్రూప్స్ అంటే ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి, ఇంటర్‌లో ఏ గ్రూప్స్ తీసుకోవాలని యూట్యూబ్‌లో అందరికీ కామెంట్స్ చేయడం గానీ, తెలిసిన వాళ్ళని అడగటం, ఇవన్నీ చేయటం కన్నా ఈజీ ప్రాసెస్ ఒకటుంది. అదేంటో ఇప్పుడు చెప్తా చూడండి. మీరు ఆంధ్రప్రదేశ్‌లో గనక చదువుతున్నట్లయితే, అది కూడా ఓపెన్ స్కూల్ చదవాలనుకుంటున్నట్లయితే ఎపోస్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి. అక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ అని చెప్పేసి వచ్చింది కదా! ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతున్న తర్వాత మనకు అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా! ఆల్రెడీ మనకి రిజల్ట్స్ ఆఫ్ ఎస్ఎస్‌సి, ఆర్‌సి, ఆర్‌వి అంటే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ యొక్క రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంటర్ ఇంకా 10థ్‌వి కూడా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. అయితే మనం కింద చూసినట్లయితే ప్రాస్పెక్టస్, స్టిక్కర్, పోస్టర్ అండ్ పాంప్లెట్ అని చెప్పేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా? దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సరిగ్గా పనిచేయట్లేదు. ఆల్రెడీ నేను వాటిని డౌన్లోడ్ చేసేసాను. అందుకని ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ప్రాస్పెక్టస్, ఇంటర్ డౌన్లోడ్ ప్రాస్పెక్టస్, ఎస్ఎస్సి పాంప్లెట్ స్టిక్కర్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. అవునా? మీరు ఇంటర్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటుంటే ఇంటర్ ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేసుకోండి. లేదు 10థ్‌లో జాయిన్ అవ్వబోతున్నారు అనుకుంటే ఇక్కడ మీరు ఎస్ఎస్సి ప్రాస్పెక్టస్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇవి డౌన్లోడ్ కనుక చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వీటిలోనే ఉంటాయి. ఓకేనా? మీకు క్లాసెస్ ఎప్పుడు జరుగుతాయి, ఎంత ఫీ పే చేయాల్సి ఉంటుంది, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంటర్ తర్వాత 10థ్ తర్వాత ఇంటర్‌లో ఏం గ్రూప్స్ తీసుకోవాలంటే 10థ్‌లో ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి, ఇంటర్ తర్వాత డిగ్రీలో ఏ గ్రూప్స్ తీసుకోవాలంటే ఇంటర్‌లో ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి అనే ప్రతి డీటెయిల్ కూడా మీకు ఈ ప్రాస్పెక్టస్‌లో మెన్షన్ చేసి ఉంటుంది. ఓకేనా? ముందుగా ఇక్కడ నేను ఈ పాంప్లెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు డౌన్లోడ్ చేశాను కాబట్టి అదే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి డీటెయిల్స్ అన్నీ కనపడతాయన్నమాట. ఓకేనా? ఈ పాంప్లెట్‌లో చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి చూడండి. మళ్ళీ ఎడ్యుకేషన్‌కి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి పెట్టేశారు. 10వ తరగతి అండ్ ఇంటర్మీడియేట్ కూడా అందిస్తున్న కోర్సులేంటి, మహిళలైతే ఏంటి, ఆ మొత్తం అంతా డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇంటర్మీడియేట్ అని ఉంది. ప్రవేశ అర్హతలేంటి? ఓకేనా? ప్రవేశ అర్హతలు ఏంటి? బోధనా విషయాలు ఏంటి? బోధనా మాధ్యమం అంటే ఏ మీడియమ్స్‌లో, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, మీడియమ్స్ ఉన్నాయి? కోర్స్ కాల వ్యవధి ఏంటి? ఎంత? ఓకేనా? ప్రవేశ చెల్లుబాటు కాల వ్యవధి, క్రెడిట్ అక్యుములేషన్ మరియు పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది? మార్కుల బదలాయింపు ఏ విధంగా ఉంటుంది? ప్రవేశ రుసుము అంటే ఫీజ్ ఎంత? రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎంత? అడ్మిషన్ ఫీజ్ ఎంత? మొత్తం డీటెయిల్స్ అనేవి మనకి ఈ పాంప్లెట్స్‌లోనే కనపడుతున్నాయి చూసారా? రిజిస్ట్రేషన్ ఫీజ్ వచ్చేసి 200 ఉంటుందండి అందరికీ కూడా. అడ్మిషన్ ఫీజ్ వచ్చేసి జనరల్ కేటగిరీ పురుషులకైతే 1400 ఉంది. ఇతరులు అనగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకైతే, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, ఎక్స్ సర్వీస్ మెన్‌లకైతే మాత్రం 1100 మాత్రమే ఉంది. ఓకేనా? అడ్మిషన్ ఫీజు రాయితీ పొందేవారు సంబంధిత ధృవీకరణ పత్రములు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అప్లోడ్ చేయాలి. వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా లేకపోతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అవైతే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకు రూ. 150 మరియు ప్రాక్టికల్స్ కలిగిన ప్రతి సబ్జెక్టుకు అదనంగా రూ. 100 ఎప్పుడు మనం పరీక్షా రుసుము అనమాట. ఎగ్జామ్ ఫీ టైంలో, ఎగ్జామ్స్‌కి ముందు అప్పుడు పే చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్‌కి రూ. 150. ఒకవేళ ప్రాక్టికల్స్ కూడా ఉంటే మాత్రం వాటికి మళ్ళీ ఎక్స్‌ట్రాగా రూ. 100 అయితే ఇంటర్‌లో మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అట్లాగే 10వ తరగతి అనుకోండి. 10వ తరగతిలో కూడా ప్రవేశ అర్హతలేంటి? అంటే ఎలాంటి వాళ్ళకి, చదువుకు దూరమైన వారికి, బడి మధ్యలో మానేసిన వారికి, ఎస్ఎస్‌సిలో ఫెయిల్ అయిన వారికి, మరియు 14 సంవత్సరాలు నిండి చదవగలిగిన మరియు వ్రాయగలిగిన పరిజ్ఞానం కలిగి ఎటువంటి విద్యార్హతలు లేనప్పటికీ ఆగస్టు 31, 2024 నాటికి 14 సంవత్సరాల వయసు మాత్రం నిండిన వాళ్ళందరూ కూడా ప్రవేశానికి అంటే 10థ్ క్లాస్‌లో అడ్మిషన్ తీసుకోవటానికి అర్హులే. గరిష్ట వయో పరిమితి లేదు. అంటే ఏంటి, 50 సంవత్సరాలైనా, 60 సంవత్సరాల వాళ్ళైనా సరే తీసుకోవచ్చు. కనిష్ట వయో పరిమితి మాత్రం 14 సంవత్సరాలు నిండుండాలి. గరిష్ట వయో పరిమితి మాత్రం లేదనమాట. అయితే బోధనా విషయాల ఎంపిక ఏ విధంగా చేసుకోవాలి? ఓపెన్ స్కూల్ నందు బోధనా విషయాలు 2 గ్రూపులుగా విభజింపబడ్డాయి. అభ్యాసకులే స్వయంగా వారికి నచ్చిన బోధనా విషయాలను కింది గ్రూపుల నుండి ఎంపిక చేసుకునే సౌకర్యం ఉందన్నమాట. గ్రూప్ ఏలేమో భాషలు ఉంటాయి. గ్రూప్ బిలేమో మెయిన్ సబ్జెక్టులు ఉంటాయి. మొత్తం కలిపి బోధనా మాధ్యమేమో మనకి తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ మరియు ఒరియా మాధ్యమాలను ఎంపిక చేసుకునే సౌకర్యం ఉందంట.
మనకి తెలంగాణలో అయితే అది ఉండదు. ఒరియా మీడియం ఉండదు. ఇక్కడ మనకి ఒరియా మీడియం గూడా ఉంది. అయితే కోర్స్ కాల వ్యవధి వచ్చేసి 1 సంవత్సరమే. ప్రవేశ చెల్లుబాటు కాల వ్యవధి 5 సంవత్సరాలనమాట. అంటే ఏంటి? ప్రవేశం పొందిన తర్వాత 5 సంవత్సరాల్లో 9 పర్యాయాలు పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఫెయిల్ అయినా, లేకపోతే ఎగ్జామ్ రాయలేకపోయి మళ్ళీ రాయాలనుకున్నా గూడా 5 సంవత్సరాల లోపు మళ్ళీ రాయాల్సి ఉంటుందనమాట. ఒకవేళ ఈ 5 సంవత్సరాల లోపు మీరు 10థ్ క్లాస్ గనక ఫినిష్ అంటే పూర్తి చేయలేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుకుంటూ రావాల్సొస్తుంది. అయితే ఇక్కడ గూడా మనము మార్కుల బదలాయింపు అది చూసేసి ప్రవేశ రుసుమనమాట. అడ్మిషన్ ఫీ ఎంతుందో చూద్దామా? రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి రూ. 100 ఉంది. అడ్మిషన్ ఫీజ్ వచ్చేసి పురుషులకైతే 1300 ఉంది. అండ్ ఇతరులకి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరికైతే 900 మాత్రమే ఉందన్నమాట. అట్లాగే పరీక్షా రుసుము వచ్చేసి ప్రతి సబ్జెక్టు రూ. 100 ఎగ్జామ్స్‌కి ముందు మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ అన్నీ మనకి ఈ పాంప్లెట్‌లో అయితే ఇచ్చారు. అట్లాగే మిగతా డీటెయిల్స్ అంటే తర్వాత ఇంటర్ తర్వాత మీరు ఏం జేసుకోవాలంటే ఏముంది అనేదన్నీ గూడా మనకి ఈ ప్రాస్పెక్టస్‌లో అయితే ఉంటాయండి. ఓకేనా? ఈ ప్రాస్పెక్టస్‌లో అయితే మనకి డీటెయిల్స్ అన్నీ గూడా ఉంటాయి. కాబట్టి మీరు ఎగ్జామ్స్‌కి గాదు, అడ్మిషన్ తీసుకోబోయే ముందే ఫస్ట్ గాని మీరు జేయాల్సిన పనేంటంటే ప్రాస్పెక్టస్ అనేది డౌన్‌లోడ్ జేసుకొని, దాన్ని మీ తీరిక టైంలో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్సో, యూట్యూబ్‌లో షార్ట్సో లేకపోతే ఇంకా ఏదో వీడియోసో చూసే బదులు, ఆ టైంలో మీరు ఒకసారి ఆ ప్రాస్పెక్టస్ థరోలీ అంటే మొత్తం అంతా చెక్ జేసినట్లయితే మీకు కావాల్సిన కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఏంటి, తర్వాత అడుగుతుంటారు గదా! మేడం డిగ్రీలో ఏ గ్రూప్ మంచిది? ఏ కోర్స్ మంచిది? అది మంచిదా? ఇది మంచిదా? అని 100 డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఆ డౌట్స్‌కన్నిటికి ఆన్సర్ గూడా మీ చేతుల్లోనే ఈ పుస్తకంలోనే ఉంటుందండి. ఓకేనా? ఈ పోస్టర్‌లో గూడా మనకి డీటెయిల్స్ అన్నీ ఇచ్చారనమాట. ఎక్కడెక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు, ఏంటి, ఏమేం గావాలి అని జెప్పేసి మొత్తం అన్నీ గూడా మనకిక్కడ ఇచ్చారనమాట. ఓకేనా? మీరైతే ఈ ప్రాస్పెక్టస్ అయితే డౌన్‌లోడ్ జేసుకొని జూడండి. మీకే అర్థమవుతుంది. ప్రాస్పెక్టస్ అయితే ఇక్కడ నిదానంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇది 2024, 25 ఇంటర్మీడియేట్ ప్రాస్పెక్టస్ అనమాట. అట్లాగే 10థ్ వాళ్ళకి సెపరేట్‌గా, ఇంటర్ వాళ్ళకి సెపరేట్‌గా అయితే మనకు ప్రాస్పెక్టస్ అయితే ఉంది. మీరైతే ప్రాస్పెక్టస్ డౌన్‌లోడ్ చేసుకొని, ఒకసారి దాంట్లో డీటెయిల్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత అడ్మిషన్ తీసుకున్నారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. వేరే ఎవ్వరిని గూడా మీరు అడగాల్సిన అవసరం లేదు. మీకు ప్రాస్పెక్టస్ చదవండి అంటే మొత్తం ఇన్ని పేజెస్ ఉంది, మొత్తం చదవాలా అని అడుగుతారేమో. అవసరం లేదు. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనం సూచిక పేజీ చూసినట్లయితే ఏ పేజెస్‌లో ఏవేవి ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది గదా! అవి చదువుకుంటే అంటే అవి చూసుకుంటే సరిపోద్దనమాట. ఎంచుకున్న సబ్జెక్టులు మార్పు చేసుకోవాలంటే ఏం జేయాలి? ప్రవేశ రుసుము ఎంత? అడ్మిషన్ రద్దు ఎలాంటి పరిస్థితుల్లో అడ్మిషన్ రద్దు జేసుకోవచ్చు. ఓకేనా? ఇట్లా మొత్తం డీటెయిల్స్ అన్నీ గూడా ఏ పేజీ నంబర్స్‌లో ఏవేవి ఉన్నాయనేది మొత్తం అంతా మనకిక్కడ ఉంటుందండి. క్లాసెస్ ఎప్పుడు జరుగుతాయి? ప్రతి డీటెయిల్ గూడా మనకిక్కడ ఉంటుందనమాట. కాబట్టి మొత్తం డీటెయిల్స్ అన్నిటిని ఇక్కడ జూసుకొని ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మీ అంతట మీరే ఇందులో చూసుకుంటూ అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓకేనా? ఓహ్! ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఇది డౌన్‌లోడ్ జేసుకోండి, చదవండి అని చెప్పకుండా దాంట్లో ఉన్న ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క వీడియో జేసి నేను పెట్టొచ్చు. కానీ దానివల్ల మీరు ఒకళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. ఇప్పటికే మనం బ్రతకడానికి ఆహ్, నిలబడటానికి నేల మీద, బతకడానికి గాలి మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. ఇక మిగతా మనుషుల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఏంటండి? మన చేతిలో ఉన్నవైనా సరే మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా తెలుసుకోవచ్చు గదా! ఓకేనా? అందుకోసం ఈ చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నా. మీరు చేయాల్సింది ఏం లేదు. ఒకసారి ప్రాస్పెక్టస్ డౌన్‌లోడ్ చేసుకొని, ఒక్కసారి దాన్ని చూడండి. మీకే అర్థమవుతుంది. తర్వాత గూడా మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే అప్పుడు కమెంట్ చేయండి. అప్పుడు నేను ఆన్సర్ చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.